టేస్టీ హెల్దీ ఓట్స్ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్తో పాటు హెల్దీ కదా. విరిపి చూపిస్తున్నాను. చక్కగా ఎంత బాగుందో, చక్క టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే కొబ్బరి చట్నీతో మరి తిన్నామంటే టేస్ట్ అయితే హాయ్ హలో నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించేస్తానండి. ఎంత హెల్దీ అంటే మనం రోజు అలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి ఓట్స్ గుంట పొంగనాలు చేసి చూపిస్తానండి. ఓట్స్ చాలా మంచిది కదా మన ఆరోగ్యానికి. అలాగే ఓట్స్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రెగ్యులర్గా తిన్నట్టయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుందంట. అలాగే చిన్నప్పుడు పిల్లలకు వచ్చే మరి చైల్డ్హుడ్ ఆస్తమాని కంట్రోల్ చేస్తాయంట ఓట్స్. నేను చెప్పలేదండి, డాక్టర్స్ చెప్తున్నారు. అలా అని మరి చేసేసుకుందామా ఓట్స్ గుంట పొంగనాలు. వచ్చేసేయండి మన కిచెన్లోకి ఓట్స్ గుంట పొంగనాలు చేసుకోవడానికి ఇవ్వండి. ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాను. ఇవే రోల్డ్ ఓట్స్ అంటారు అనమాట. ఇలా రౌండ్గా ఉంటాయి, చాలా మంచివి అనమాట. ఇవి చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా. ఒక కప్పు తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం వేసేసుకొని ఇలాగా మనం నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక జగ్గు వాటర్ ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టేసుకుందాం ఓట్స్ని. హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే అరగంట అయ్యాక మనం తీసుకొని చూద్దాం. ఓట్స్ నానబెట్టుకొని అరగంట అయిందండి. ఇదిగో నానిపోయింది బాగా. ఓట్స్ ఇలా నానాలన్నమాట. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఓట్స్ని వాటర్తో పాటు మనం ఇలా వేసేసుకుందామండి. మొత్తం నేను ఓట్స్ని వాటర్తో పాటు ఇలా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ వేసుకుని వచ్చేస్తాను. ఓట్స్ని ఇలా మనం మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇలా బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండి మనం వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కలుపుకుందామండి. బియ్యం పిండి వేసుకున్నాం కదా, చక్కగా మనం ఇలా కలిపేసుకున్నామండి. బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం, అది ఇందులో వేసేసుకుందాం ఇలా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. అలాగే అల్లం, 1 ఇంచు అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నానండి. ఇలా వేసేసుకుందాం. క్యారెట్ 2 క్యారెట్లు తీసుకొని ఇలాగా తురిమేసుకున్నాను. క్యారెట్ తురుము కూడా మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకున్నాం, వేసేసుకుందాం ఇందులోను. అలాగే పుదీనా అండి, మంచి సువాసనతో పాటు రుచి చాలా బాగుంటాయి పొంగనాలు. పుదీనాను కూడా ఇలాగా కొంచెం ఓ పిడికుడు, ఒక గుప్పుడు తీసుకొని కట్ చేసుకుని ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలండి. అన్నీను ఇలా కలిపేసుకున్నామండి. మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, క్యారెట్, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాం. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైంది అనిపించినట్టయితే కనుక ఓట్స్ వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ వేసేసుకుంటే కనుక మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ మీరు రైస్ ఫ్లవర్ వేసుకోండి. అదే బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం కలిపేసుకుని మనం ఉప్పు చూసుకొని ఒకసారి ఇప్పుడు గుంట పొంగనాలని మనం వేసేసుకుందామండి. ఏదో గుంట పొంగనాలని ముగ్గురు పెట్టుకున్నాము. ఇది ఇందులో మనం మరింత టేస్ట్ కోసం నెయ్యి వేసుకొని చేసుకుందాం. నెయ్యి వేసేద్దామండి అన్నిటిలో ఇలాగా గుంటలు. ఇప్పుడు కలుపుకున్నాం కదండి ఓట్స్, ఇవి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసుకొని ఇందులో మనం ఇలా వేసేసుకున్నామండి. మొత్తం అన్నిటిలోనూ ఇలా ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నామండి. ఇలా గుంటల్లో పొంగనాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని
ఒక్క 6-7 నిమిషాలు అలా వదిలేసినట్టయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. 6 నిమిషాల తర్వాత చూద్దామండి గుంట పొంగనాలు ఎక్కడి వరకు వచ్చినాయో. 5 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం. ఇగో ఇలాగా తిప్పేసుకోవడమేనండి అన్నీను. ఇటువైపు పక్కన కాల్చుకోవడమే. ఇగో ఇలా ఇలా మొత్తం అన్నీ ఇలా తిప్పేసుకోవడమేనండి. ఇలా అన్నీ తిప్పేసుకున్నామండి. ఇప్పుడు మరొక 4 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. చూద్దామండి మన ఓట్స్ పొంగనాలు ఎక్కడి వరకు వచ్చినాయో. అదిగో అయిపోయినాయండి. మనం అన్నీ తీసేసుకుందాం. ఇలా చక్కగా అయిపోయినాయి కదా. ఇలా మొత్తం అన్నీ తీసేసుకుందాం. చక్కగా వచ్చినాయండి. చూసారా, చక్కగా వచ్చేసినాయండి. మిగతాయి కూడా అలాగే వేసేసుకుందాం. ఓట్స్ గుంట పొంగనాలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇదిగో తీసేసుకుంటున్నాం. డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాం అన్నమాట. టేస్టీ హెల్దీ ఓట్స్ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్ట్తో పాటు హెల్దీ కదా. విరుపు చూపిస్తున్నాను. చక్కగా లోపలంతా కాలిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. చక్క టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే కొబ్బరి చట్నీతో మరి తిన్నామంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్టీ హెల్దీ ఓట్స్తో గుంట పొంగరాలు. ఓట్స్ ఇలా కూడా తయారు చేసుకుని గుంట పొంగరాల రూపంలో తిన్నామంటే సూపర్గా ఉంటాయండి ఓట్స్ గుంట పొంగరాలు. మరి ఒక్కసారి టేస్ట్ చేశారంటే అసలు వదిలిపెట్టరు. మరి టేస్ట్ చేసి చూపిస్తాను. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి కొబ్బరి చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా పూర్తిగా కూడా తినేయచ్చండి. తిని చూపిస్తాను. అబ్బా సూపర్గా ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉంది. పుదీనా వేసుకున్నాం కదా, కరివేపాకు, అలాగే అల్లం అన్నీ వేసుకున్నాం కదా, క్యారెట్. మరి అద్భుతంగా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.